పిల్లరా, ఏలియా కాలములో రమారమి 3 సంవత్సరాలు దేశంలో వర్షం పడదని ఏలియా వచ్చి చెప్పాడు. వర్షము లేనటువంటి దేశంలో, వర్షము లేని ప్రాంతంలో కరువు, పశువులకు మేత లేదు, నదుల్లో నీళ్ళు ఎండిపోయింది, మనుషులకు త్రాగడానికి నీరు కరువైపోయింది. ఈ మాటలు వచ్చి ఏలియా ప్రకటన చేశాడు, దేశములో వర్షము కురవదు అని. రాజు ఎదుటకు వచ్చి ధైర్యముగా వర్షము కురవదు అని ఏలియా ఒకటి వచ్చి ప్రకటించాడు. పిల్లరా, కారణం ఏమిటో తెలుసా? ప్రజల యొక్క ఆరాధన విధానాన్ని మారిపోయింది. దేశములోనికి వర్షము కురవదు అని వచ్చి ఏలియా ప్రకటన చేసేటప్పుడు రాజు ఎదుటికి వచ్చి చెప్పాడు. ఎందుకు దేశములో వర్షము కురవదు అని ప్రకటించాడంటే, దేవుని ప్రజల యొక్క ఆరాధన విధానాన్ని మారిపోయింది. విగ్రహారాధన దేవుణ్ణి ప్రజలు ఆరాధిస్తున్నటువంటి స్థలంలోని పెట్టి ఆరాధిస్తున్నారు. బయలు దేవతలను వారు ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో దేశం మీదకి ఏం రాబోతుందని ఏలియా వచ్చి ప్రకటించాడంటే, వర్షము కురవదు అని చెప్పాడు. రమారమి 3 సంవత్సరాలు వర్షము దేశంలో లేకపోతే పరిస్థితులు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రమంలో ఈ బయలు దేవతలను ఆరాధిస్తున్నటువంటి 450 మందిని, రమారమికి వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 850 మంది ప్రవక్తలను ఏలియా సవాల్ చేస్తాడు. ఏ దేవుణ్ణి అయితే ప్రార్థన చేసి పిలిచేటప్పుడు అగ్ని దిగి వస్తుందో, బలిపీఠం మీద ఉన్నటువంటి బలులు మన్నించబడతాదో, ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడని సవాల్ చేస్తారు. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం అంతా నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు పరలోక రాజ్యం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద అర్పించినటువంటి బలులంతా కూడా దహించి బూడిదైపోయింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమని ఒప్పుకుంటున్నారు తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని దేవుని వైపు తిరిగారు ప్రజలందరూ కూడా. వర్షము కురవకపోవడానికి గల కారణము దేవుని నిబంధన వారు విడిచిపెట్టారు. దేవుని ఆజ్ఞలను వారు మర్చిపోయారు. దేవుని యొక్క కట్టడాలను వారు విడిచిపెట్టారు. కాబట్టి దేశంలో ఇంకేమొచ్చిందో తెలుసా? కరువు వచ్చింది. నీరు లేనటువంటి కరువు. నీరు లేకపోతే ఎన్ని పనులు ఆగిపోద్దాం. పంట పొలాలు ఉండదు. పంట పొలాలు ఇవ్వకపోతే ఏదో విధంగా ఈ ఆవులు గేదెలు ఇచ్చినటువంటి పాలుతోటనే బ్రతికేస్తామంటే, ఆవులకేమో గడ్డి లేదు, అదేం పాలు పెడుతుంది? ఇంకా కరువు వచ్చింది. ఏలియా చెప్పాడు, దేశంలో ఆరాధన క్రమం తప్పిపోయింది. ప్రజలు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతున్నారు. కాబట్టే కరువు, నష్టము, శ్రమలు దేశానికి ఎందుకు వస్తుందంటే, ప్రజలు దేవుని కట్టడాలను విడిచిపెట్టి తిరిగేటప్పుడు.
ఈ రోజున నీ ఇంటి పరిస్థితి కూడా, నీ సంఘ పరిస్థితి కూడా, నీ వ్యక్తిగత జీవితము కూడా దేవుని కట్టడాలను విడిచి, ఒక ఆరాధన క్రమాన్ని విడిచిపెట్టి ఇంకొక వైపు నువ్వు తిరిగితే జరిగే పరిణామాలు ఎలాగుంటుందంటే, వర్షము నీ జీవితంలోనికి రాదు. కాబట్టి ఏలియా చేసిన సవాలు ప్రకారంగా ఏలియా గెలిచాడు, విజయాన్ని చూశాడు. పరలోక రాజ్యం నుంచి ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు ఆలకించి అగ్నిని పంపించి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఇంటికి వెళ్ళిపోయి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రజలందరూ కూడా ఒప్పుకుంటున్నారు యెహోవాయే దేవుడని. చేతులు దులిపేసుకొని ఇంటికి వెళ్ళిపోయి, నా పరిచర్య అయిపోయింది, అందరూ కూడా దేవుని వైపు తిరిగారని అనుకోలేదు పిల్లరా. ఏలియా ఏం చేస్తాడంటే, అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను చెప్తాను. ఆ సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. మరలా చెప్పటం లేదు మీరు. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం పైకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతం ఎక్కడం శ్రమ కాదా? కష్టమా కాదా? విజయం వచ్చినటువంటి వ్యక్తి మరలా కష్టం వైపు ప్రయాణం చేస్తాడా? సుఖాన్ని కోరుకుంటాడు. కానీ ఏలియా యొక్క జీవితం ఏంటో తెలుసా? పర్వతం పైకి మరలా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు మరలా ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడంటే, మన యొక్క వాక్యపు అంశం ఏంటో తెలిసి ఈరోజు, దేశములో మోపైన వర్షము కురవాలంటే మనము ఏమి చేయాలి? మనము ఏమి చేయాలి? ఏలియా ముందొచ్చి రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు 3 సంవత్సరాలు వర్షం పడదని. మరలా దేవుడు చెప్పాడు, నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. దేశములో మోపైనటువంటి వర్షము కురవాలంటే సేవకుడు ఏం చేయాలి, సంఘం ఏమి చేయాలో ఒక 4-5 విషయాలు, విలువైనటువంటి విషయాలు మీకు ఈ మధ్యాహ్న కాల సమయమున మీ హృదయాలలో నాటుతాను. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి 46 వచనాల వరకు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి అహాబుతో చెప్పగా గాని ఏలియా, జాగ్రత్తగా వినండి, ఏలియా కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. అప్పటికి 41వ వచనంలో ఉంది, ఏలియాకు ఒక ధ్వని వినిపిస్తుంది. ఏ ధ్వని వినిపిస్తుంది? 3 సంవత్సరములు ఆ ధ్వని వినిపించలేదు దేశంలో. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి జనులందరిలో ఏలియాకు మాత్రమే ఒక ధ్వని వినిపిస్తుంది. ఏలియా మాత్రమే గ్రహించగలుగుతున్నాడు ఆ ధ్వని. విస్తారమైనటువంటి వర్షము వస్తున్నటువంటి ధ్వని. 3 సంవత్సరాల ధ్వని ఎవరు వినలేదు, ఎవరికి వినిపించకపోయినటువంటి ధ్వని ఆత్మ సంబంధులకి ధ్వని వినిపిస్తుంది. ఆత్మీయతలో వెదిగేవారు దాన్ని గ్రహిస్తారు. దేశములో ఎంతో మంది ఉన్నారు, ఎందరో ఉన్నారు, కానీ వారికి వినిపించటం లేదు ధ్వని. ఈ రోజున సంఘాల్లో కోకోలలో సేవకుడు ధ్వని చేస్తున్నాడు, దాన్ని విని గ్రహించినటువంటి వారు ఎంతమంది? పౌలు గారు అంటారు, దృశ్యమైనటువంటిది కాక అదృశ్యమైనటువంటి వాటిని మేము చూస్తున్నాము. ఎవరు చూస్తారు ఇలాగా? కనిపించకపోయినటువంటి వాటిని
విశ్వాసముతో నిరీక్షణతో చూచేవారిని ఆత్మీయులు, ఆత్మ సంబంధులు అంటారు వాళ్ళని. 3 సంవత్సరాలు ఈ వర్షం యొక్క ధ్వని దేశంలో లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కర్మేలు యొక్క పర్వతపు అంచున ఏమనిపిస్తుందో తెలుసా? ఏలియాకు విస్తారమైన వర్షపు ధ్వనిని ఆయన వింటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుడు సంఘములో వాక్యపు ధ్వనిని వినిపిస్తునేటప్పుడు విని దాన్ని గ్రహించినటువంటి వారు కావాలి. ఎవరు గ్రహిస్తారంటే సంఘాలలో ఆత్మ సంబంధులైనటువంటి వారు గ్రహిస్తారు. లోకముతో ఉన్నటువంటి బాంధవ్యం కలిగినటువంటి వారికి ఈ వాక్యపు ధ్వనులు అర్థం అవ్వదు, వారు గ్రహించలేరు. కాబట్టి నీ జీవితము వాక్యముతో, ప్రభువుతో ముందుకు కొనసాగుతునేటప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకటి, ఏలియా విస్తారమైనటువంటి వర్షపు ధ్వనిని వింటున్నాడు. ఒకానొక సమయమున ఆత్మీయుల యొక్క ప్రయాణం ఎలాగుంటుందో తెలుసా? ఎలీషా ఒక రోజున అన్నాడు తన పనివాడిని పిలిచి, ఎవరే బాబు, మన చుట్టూ ఉన్నటువంటి వారు కంటే అధికులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఎలీషా తన చుట్టూ కావలిగా ఉన్నటువంటి దేవుని సైన్యాన్ని ఆత్మీయ నేత్రాలతో చూశాడు. ఏలియా దేవుడు కురిపిస్తున్నటువంటి మోపైనటువంటి వర్షాన్ని ఆత్మ సంబంధమైనటువంటి చెవులతో విని దాన్ని గ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో ఉన్న నీవు వాక్యం వింటున్నావు, వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తున్నావా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది పిల్లరా. ఆత్మ సంగములతో మాట్లాడుచుండగా చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. ఏ చెవులు కావాలి మనకి? ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కావాలి. అప్పుడు నువ్వు గ్రహింపు వస్తుంది, నువ్వు గ్రహించగలవు దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ ఇనికిడి, ఈ గ్రహింపు, ఈ దృష్టి నీకుందా? ఎలీషా అదృశ్యమైనటువంటి సైన్యాన్ని చూశాడు, ఏలియా అగోచరమైనటువంటిది ధ్వనిని ఆయన విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏలియా కర్మేలు పర్వతానికి వెళ్ళి మోకాల మీద పడ్డాడు. విజయం వచ్చింది కదా, పరలోక రాజ్యం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా. అంతకుముందే ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు కదా. మరలా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కర్మేలు పర్వతానికి వెళ్ళి మోకాల మీద పడి 2 కాళ్ళు మధ్య తన ముఖమును పెట్టుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే విజయవంతమైనటువంటి సేవలో ఇంకా వెదగటానికి, ఇంకా దేవునికి అందుబాటులో ఉండటానికి, ఇంకా ప్రజల యొక్క క్షేమమును కోరడానికి ఏలియా ఏం చేశాడు తెలుసా? 2 కాళ్ళ మధ్య మోకరించి తన ముఖమును పెట్టుకొని దేవునికి ప్రార్థిస్తున్నాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఆ రోజున ఏలియా పరలోక రాజ్యం నుంచి అగ్ని దింపడానికి దేవుడు చూపించినటువంటి దయను బట్టి ఆ రోజున కర్మేలు పర్వతం మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.
కర్మేలు పర్వతానికి ఆయన రాకముందు ఏం జరిగింది తెలుసా? పరలోక రాజ్యం నుంచి అగ్ని దిగి వచ్చింది. గొప్ప విజయవంతమైనటువంటి పరిచర్య జరిగింది. ఏలియా దేవుడే గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారు వారందరూ కూడా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకాశం నుంచి వర్షం దించే ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు ఏ ప్రార్థన చేశాడు? అగ్నిని దింపాడు ప్రార్థన ద్వారా. ఇప్పుడు ప్రార్థన ద్వారా వర్షము కురవాలని పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నాడు. అమ్మా ఏమి కలిగి ప్రార్థిస్తున్నాడు? అమ్మ ఒక మాట అన్నాను మీకు, మీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఉత్సాహంగా ఉన్నారనుకోండి, నేనేమైపోతాను? ప్రోత్సహించబడతాను వాక్యం చేయడానికి. మీరు ఇలాగా రోగాలతో ఉన్నట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టు వచ్చినట్టుగా అయితే నాకు ప్రోత్సాహం ఉండదు, నిరాశ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వినండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండు కాళ్ళు మధ్యన ముఖమును పెట్టి ప్రార్థిస్తున్నాడు. ఈ రోజున నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? పొందుతున్నటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం నీకుందా? కృతజ్ఞత అనుభవం నీకుందా? ఎన్నో మేలులు పొందుతున్నావు, కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేనటువంటి వారు కోకోలు అయిపోయారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా కర్మేలు పర్వతం మీద కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది కృతజ్ఞత కలిగి ప్రార్థిస్తున్నారు? దేనికోసం ఆయన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఇంతకుముందు దేవుడు చెప్పాడు వర్షాన్ని కురిపిస్తానని. ఇంతకు ముందే ఆయన ఒక ధ్వని విన్నాడు. ఆయన విస్తారమైనటువంటి వర్షం యొక్క ధ్వని విన్నాడు. అది నెరవేర్పు కొరకు పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ఏలియా విస్తారమైనటువంటి వర్షపు ధ్వనిని విన్నాడు. మేఘాలేం పట్టిందైతే? మబ్బులేం పట్టిందైతే? మబ్బులు పట్టి మేఘాలు పట్టేస్తే వర్షం వస్తుందని నమ్ముతారు. కానీ దేవుడు ఏలియాకు ఒక ధ్వని వినిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెప్పండి. సంఘానికి వచ్చేటప్పుడు మన చెవులే పని చేయాలి, ఇంకేం పని చేయకూడదు, అలా వినాలి వాక్యం. అంటే వినగలిగినటువంటి చెవులతో రావాలి మనం. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, నేను దేవుని మాటలు తప్ప పక్కనున్నాడు ఏది చెప్పినా నేను విన్ను అన్నటువంటి తీర్మానంతో రావాలి. ఒకటి, ఏలియా విస్తారమైనటువంటి వర్షపు ధ్వనిని విన్నాడు. 2, ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ మోకరించి రెండు కాళ్ళ మధ్య, చదవండి, నేల మీద పడి మోకము మోకాళ్ళ మధ్య నుంచుకొనెను. చదవండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? చెవులు గలవాడు. అంటే చెవులు లేనటువంటి వారు కూడా వస్తారు. చాలామంది ఉంటారు కానీ వారు వినరు. అదే అర్థం. అక్కడ చెవులు ఉంటుంది కానీ వినరు. ఏదో ఆలోచించుకుంటుంటారు, ఏదో చూసుకుంటుంటారు ఫోన్లో, ఏదో పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుకుంటుంటారు. అందుకే వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, చెవులు గలవాడు ఆత్మ చెప్పే సంగతులను వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, పరలోక రాజ్యం నుంచి అగ్నిని దింపావయ్యా,
నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా, నీకు కృతజ్ఞనయ్యా అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దేవుడు చెప్పిన మాట, దేవుడు వినిపించినటువంటి ధ్వనిని బట్టి ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? పట్టుదల కలిగి భూమి మీదకి, దేశంలోనికి వర్షం రావాలి. ఎలాంటి వర్షం తెలుసా? మోపైన వర్షం అంటున్నది. ఏ వర్షం చదువుతారమ్మా? అక్కడ ఉంటుంది. అంతలో గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన. ఏలియా దేశంలోనికి ఏ వాన కురవాలని ప్రార్థిస్తున్నాడు? కుంభవర్షము, ప్రచండ వర్షము. ఎండిపోయినటువంటి నదులంతా నిండిపోవాలి, ఎండిపోయిన పొలాలంతా నిండిపోవాలి, బావులు నిండిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల ఉందా? పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావా? నా కుటుంబంలోనికి దేవుని యొక్క మోపైనటువంటి వర్షం రావాలని, నా దేశంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షము మోపైనటువంటి రీతిగా నా దేశంలోనికి కురిపించబడాలని ప్రార్థన చేసిన సంఘాలు ఏది? ప్రార్థన చేసిన సేవకులేరే? రండి, ఇవాళ భోజనం సాయంత్రం ఉంది, కృతజ్ఞత కూడిక ఉందండి. 10 మంది 20 మంది కూడుకుంటున్నారు. రండి, ఈ రోజున దేశంలో ఆత్మవర్షం కురిచినట్లుగా ప్రార్థన చేద్దామంటే వచ్చేవారెందరూ? అంటే ఏలియాకు ఒక ఆశ ఉంది. ఎప్పుడు కూడా ఏలియా తృప్తి పడిపోలేదు. ఏలియా అంతకుముందే విజయం జరిగింది, అంతకుముందే అగ్ని దిగి వచ్చింది, అంతకుముందే పిల్లరా శత్రువులందరూ కూడా ఓడిపోయారు. అయినా తృప్తి లేదు. దేశంలోనికి దేవుడు పంపిస్తున్న మోపైన వర్షం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా చాలడం లేదేమో నీ భక్తి జీవితము దేవునికి, ఇంకా నీ విశ్వాసము దేవునికి చాలటం లేదేమో, ఇంకా నీ పరిశుద్ధ జీవితం దేవునికి చాలటం లేదేమో. కాబట్టి నువ్వు మరలా ఎక్కడికి రావాలి తెలుసా? కర్మేలు యొక్క అనుభవంలోనికి నువ్వు రావాలి. కర్మేలు యొక్క పర్వతం మీదకు నువ్వు రావాలి. కొండ ఎవరు ఎక్కుతారులేండి, ఇప్పుడు చూసాం, ప్రార్థన చేసాం, అగ్ని దింపాం. రమారమి 850 మంది బయలు ప్రవక్తలందరూ కూడా హతులైపోయారు. ఇంకా నాకు మించినటువంటి సేవ లేదు, సేవకుడు లేడు, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది అనుకొని గర్వించలేదు. కానీ ఎంత తగ్గింపు చూడండి. నేల మీద పడి మోకాళ్ళ మధ్య, 2 కాళ్ళ మధ్య ముఖం పెట్టుకొని, దేవా నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా, నువ్వు వినిపిస్తున్నటువంటి ఆ విస్తారమైనటువంటి వర్షపు ధ్వనిని బట్టి నేను పట్టుదల కలిగి ఆయన వర్షము కొరకు ప్రార్థిస్తున్నాడు. ఈ రోజున సంఘాలు ఏ వర్షం కురవాలో తెలుసా? పరిశుద్ధాత్మ మోపైన రీతిగా కురవాలి. ఎలా కురవాలి? దేశములో, సంఘములో. ఈ రోజున సంఘాలలో ఎవరు లేరు తెలుసా? ఏలియాలు లేరు. సేవకులలో ఏలియా వంటి వారు లేరు. ఏలియా లాంటి భక్తులు లేరు. రోషము కలిగి, పౌరుషము కలిగి దేవుని దగ్గర మోకరించి, భారము కలిగి, పట్టుదల కలిగి ప్రార్థించినటువంటి భక్తులు లేరు. కాబట్టే సంఘాలలో పరిశుద్ధాత్మ కార్యాలు కూడా అంతంత మాత్రమే కనిపిస్తుంది. దానికి అడ్డు నువ్వే. అగ్ని దిగిరావటానికి ఏలియా ఏం చేశాడో తెలుసా? బాగు చేశాడు బలిపీఠాన్ని. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే, సంఘము బాగైతే దేవుడు మోపైన వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన భక్తులు ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ఏలియా యొక్క భారం అంతా కూడా, ప్రార్థన అంతా కూడా ఏమిటో తెలుసా? దేశంలోనికి, దేశం మీదకి ఏం రావాలి? వినడం లేదు మీరు, చెప్పండి. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అని చెప్తున్నారు. ఏమ్మా చెప్పండి, ఇంగ్లీష్ మీడియమా?
దేశంలో ఏమి కరువు అయిపోయింది? సంఘాల్లో ఏమి కరువు అయిపోయింది? పరిశుద్ధాత్మ మోపైన వర్షాలు లేదు. మోపైన వర్షం పెంతుకోస్తు పండుగ దిగి వచ్చింది. అందరూ నిండిపోయారు. ఆ ఆత్మ చేత అందరూ ముంచబడ్డారు. సంపూర్ణంగా భూమి మీదకి దేవుని ఆత్మ కురిపించబడింది ఆ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సంఘాలలో కుళ్ళు, కుతంత్రాలు, అసూయలతో నిండిపోయింది. ఒకరి మీద ఒకరు చెప్పుకొని తిరిగినటువంటి అనుభవాలు వచ్చింది. ఒకరు బాగుంటే ఇంకొకరు చెడ్డగా చెప్పుకొని తిరిగినటువంటి అనుభవాలు వచ్చింది. ఒక సేవకుడు బాగుంటే ఆ సేవకుడి మీద బురద జల్లే పనిలో ఉన్నారు. ఈ రోజున సేవకులు కూడా ఎలాగున్నారు తెలుసా? కలిసి ఉన్న శత్రులు వారు. చెప్పండి, సేవకులు కూడా కలిసి ఉన్నారు, కానీ ఈయన వెళ్ళిపోయినట్టునే ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటే మోపోయిన వర్షం ఎక్కడ కురుస్తుంది? వర్షము రావటానికి ఇదంతా అడ్డులు. దేవుడు కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనమే అడ్డులు పెట్టుకుంటాం. నీ అడ్డులంతా కూడా తొలగించుకో, ప్రార్థన చేయి. దేవుడు మోపైనటువంటి వర్షము విస్తారముగా సంఘములో, కుటుంబాలలో పిల్లల ఎండిపోయినటువంటి ఆశీర్వాదాలకు ఆటంకం ఉన్నదంతా కూడా నువ్వు తొలగించుకుంటే దేవుడు తన మోపైన వర్షాన్ని, ఆ మోపైన వర్షం వస్తే ఎలాగుంటుంది తెలుసా? అడ్డులు పెట్టిన కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఎన్ని బస్తాలు రాళ్ళు పెట్టినా, చెప్పాలి, నీ చుట్టూ ఎంతమంది నీకు దీవెనలు ఆశీర్వాదాలు రావటానికి ఆటంకపరిచినా ఆ మోపైన వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది దాంట్లోనే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిందేంటో తెలుసా? పట్టుదల కలిగి ప్రార్థన చేయి, భారము కలిగి ప్రార్థన చేయి, విసుకకుండా ప్రార్థన చేయి, అనుదినము ప్రార్థన చేయి. ప్రార్థన జీవితానికి దూరం అయిపోవద్దు, ప్రార్థన అనుభవానికి దూరం అయిపోవద్దు. నీ దినచర్య ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో ముగించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఏలియా ఏమిన్నాడమ్మా? హలో అమ్మోయ్, ఏలియా ఏమిన్నాడు? మేఘాలు లేదు, ఉరుములు లేదు, కానీ ఒక ధ్వని వింటున్నాడు. ఎవరు గ్రహిస్తారు? ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహిస్తారు. ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధమైనటువంటి దానిని గ్రహిస్తారు. నువ్వు ఎవరివి ఇప్పుడు? ఆత్మ సంబంధమైన మనుషుడువా, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడువా? చెప్పాలి. మీకు నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైనటువంటి దాని మీద మీరు మనసు పెట్టుకుంటారు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మీరు గ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మూడోదిగా, ఏలియా ప్రార్థన చేసి చాలించిన తర్వాత తన దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు. చెప్పండి, ఏలియా దగ్గర ఎవరు ఉన్నాడు? దాసుడు అని రాయబడింది ఆయన కోసం. చదువుతారన్నమాట. తరువాత అతడు తన దాసుని పిలిచి, ఎక్కడికి? ఇంకా పైకి వెళ్ళాలి, కర్మేలు శిఖరం పైకి నువ్వు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగా. సేవకుడు తనతో ఉన్న వారిని, తన సంఘానికి వచ్చినటువంటి వారిని, తన యొక్క వాక్యం యొక్క క్రమంలో వెతుకుతున్నటువంటి వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీరంటారు చాలే అండి, ఈ దాసుడు చూడండి, 4 విషయాలు చెప్తాను ఆయన కోసం నేను. ఏలి అంటున్నాడు, చదవమ్మా. నీవు పైకి పోవాలి, నువ్వు సముద్రం వైపు చూడు. ప్రైజ్ గాడ్. తన దగ్గర ఉన్నటువంటి దాసుడిని, ఏలియా నువ్వు పైకి వెళ్ళాలి, సముద్రం వైపు చూడాలి అని పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చి అంటాడు, అయ్యా
ఇప్పుడు ఈ దాసుడు వచ్చి అంటాడు, దేని వైపు చూడమన్నాడు? లోకం వైపు కాదు, సముద్రం వైపే నువ్వు చూడాలి. సేవకుడు తనతో ఉన్నటువంటి వారిని ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? తనకంటే పై స్థాయికి తీసుకెళ్ళాలి. తనకంటే ఇంకా అధికమైనటువంటి భక్తిలో వారిని పెంచాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దాసుడు ఆ వ్యక్తి పైకి ఎదగాలంటే సేవకుడు చెప్పినటువంటి మాట వినాలి. సేవకుని గౌరవించడం రావాలి. సేవకుని ప్రేమించడం రావాలి. నువ్వు ఎప్పటికీ ప్రయోజకుడు అవ్వవు. నువ్వు ఎప్పుడు కిందవాడుగా ఉంటావు. ఆయనతో తిరిగి అనుభవం నీకు ఉండాలి. గొర్రెలు కాపరితో పాటు కూడా తిరిగే అనుభవం ఉండాలి, సన్నిహితం ఉండాలి. ఆయన నడిపించిన దగ్గరికి వెళ్ళాలి. కాపరి సమృద్ధి కలిగినటువంటి చోటుకు నడిపించే అనుభవం నీకు ఉండాలి. నీ కాపరి నిన్ను నడిపించాలి. నీ కాపరి నాయకత్వం కింద నువ్వు నడవాలి ప్రభువు దగ్గరికి. నీ పరలోక ప్రయాణం ఎలాగ ఉండాలి తెలుసా? నీ కాపరి యొక్క అమూల్యమైనటువంటి సందేశాల ద్వారా ఆత్మీయతలో, పరిశుద్ధతలో నువ్వు బలపరచబడి ప్రభువు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను జాగ్రత్తగా వింటే ఆ దాసుడు సముద్రం వైపు వెళ్ళి చూస్తే, చదవమ్మా, వాడు మెరక ఎక్కి బాగా చూశాడంట. క్షుణ్ణంగా చూశాడు. ఏదో చూశాడు, రమ్మన్నారు కదా అని ఇలా వెళ్ళి చూసి రాలేదు. ఎలా చూశాడంట అంటే బాధ్యత కలిగినటువంటి వాడుగా వెళ్ళి చూస్తున్నాడు. నీ కాపరి ఒక పని నీకు అప్పగించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? నీ సేవకుడు నీకు పని అప్పగించేటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? చెప్పాలి. వెళ్ళి వచ్చాను లేండి అన్నట్టుగా చూశాడా? ఎలా చూశాడంట? చూచి, క్షుణ్ణముగా చూసి, అప్పగించినటువంటి పనికి న్యాయం చేసి తిరిగి ఏలియా దగ్గరికి వెళ్ళి అంటాడు, ఏమీయూ కనబడలేదనగా అతడు ఏలియా మరలా 7 సార్లు వెళ్ళి చూసుకుంటా. హలో, ఏమంటారు మీరు? అలాగా మీకు అలాగ చెప్తే ఏమంటారు మీరు? కొంపతీసి అగ్ని దర్శనాన్ని చూసి ఏమైనా మతిస్థితి ఏమి పోయిందా ఏటయ్యనికే షాకు గురైపోయినట్టుకున్నారు అయ్యగారు. కానీ ఆ దాసుడు ఏం చేస్తాడో తెలుసా? 7 సార్లు ఆ కర్మేలు పర్వతపు మెరకను ఎక్కి దిగి చెప్పండి, ఎన్నిసార్లు అమ్మా? 7 మార్లు ఎక్కి దిగాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆ దాసుడు ఒకటి విసుకక ఉన్నటువంటి దాసుడు, విసిగిపోయినటువంటి వాడు కాదు ఆయన. ఏంటి ఒకసారి చూసాను, 2 సార్లు చూసాను, చాలా కదా, ఏడు కనిపించిందే కనిపిస్తుంది, అలలే కదా కనిపిస్తుంది సముద్రం వైపు చూస్తే అని విసిగిపోలేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒకవేళ ఒక 10 నిమిషాలు టైం అయితే నువ్వు విసుగుపోతున్నావేమో, ఇసుక్కుంటున్నావేమో దేవుని గుడికి రావడానికి. కాబట్టి సంఘము ఎలాగుండాలి తెలుసా? ఆ దాసుడిలాగా చెప్పాలి, విసుకకుండా ఉండాలి. యేసు ప్రభువు అంటారు, వారు విసుకక ప్రార్థించేవారుగా ఉండాలంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి విసుకకుండా ఉన్న దాసుడు ఈయన. సంఘం విసుగుపోకూడదు ఒక విషయంలో ప్రార్థన చేసేటప్పుడు. సంఘ క్రమం విషయంలో, ప్రార్థనల విషయంలో విసిగిపోకూడదు. రెండోది, ఆ దాసుడు ఎటువంటి వాడంటే సనగకపోయినటువంటి దాసుడు. వెళ్ళి ఎక్కి రావాలి కదండి, ఆయనకి ఏటని చెప్తాడు. అమ్మా, ఆయనకి ఏముందండి, మైకి పట్టుకుని చెప్పేస్తాడు. ఎక్కి దిగిన వాళ్ళు మనం కదా అన్నాడా? అలాగుందా?
ఎన్నిసార్లు వెళ్ళాడు అంటే సనుగోకపోయినటువంటి సంఘముగా ఉండాలి. ఆ దాసుడు విశ్వాసులకు, సేవకులకి, సంఘానికి గుర్తు. ప్రభు నీకు ఆజ్ఞాపించింది నువ్వు చేయడమే. 3, ఆ దాసుడు ఎవరండి అంటే పిల్లరా, విధేయత కలిగినటువంటి దాసుడు. చెప్పినట్టునే అయ్యో మధ్యదారిలోకి వెళ్ళి వచ్చేవచ్చు కదా, బర్నబా అయితే అలాగే చేస్తాడేమో. బర్నబా వెళ్ళి 7 సార్లు వెళ్ళి మీ ఇంటి దగ్గరికి ఇక్కడికి వెళ్ళి వచ్చాంటే పెట్రోల్ అయిపోయింది, బండి 2 రౌండ్లకు అయిపోయింది, తోయడమే. విధేయత కలిగినటువంటి దాసుడు. సంగమా, విశ్వాసులారా, దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల, వాక్యం పట్ల నీకు విధేయత ఉందా? 4, ఈ దాసుడు ఎటువంటి వాడో తెలుసా? 7వసారి ఆయనకి 7వసారి సరైనది చూశాడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే తెలుసా, 7వసారి ఆ సముద్రంలో నుంచి అరచెయ్యంత మేఘం పైకి లెగుస్తుంది అంటారు పిల్లలు. చెప్పండి, అరచెయ్యంత మేఘం పైకి. అంటే 7వసారి మంచి వర్తమానం పట్టుకొని వచ్చినటువంటి దాసుడు. ఏ దాసుడు? సంఘము లోకానికి శుభవార్తను చెప్పే సంఘముగా ఉండాలి. పౌలు కూడా తనను గురించి ఏమని చెప్పుకున్నాడు తెలుసా? పత్రికలో క్రీస్తు యేసు దాసుడిని అంటాడు. అపోస్తలుని కొన్నిసార్లు అన్నాడు, కొన్నిసార్లు ఏమో దాసుడిని చెప్పుకున్నాడు. యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి దాసునిగానే వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రము కలుగునుగా. 7వ మారు ఏం కనిపించిందంటే తెలుసా? చదవండి. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత ఉందంట మేఘం. ఎంత ఉందంట మేఘం? బాబు ఎఫ్ మైనర్ పట్టుకో. మేఘమా మేఘమా మేఘమా, ఇశ్రాయేలు నడిపించిన మేఘమా. పాడండి. మేఘమా మేఘమా మేఘమా. ఏం కనిపించింది ఆయనకి? చెప్పాలి. అదేమవుతుంది తెలుసా? సముద్రం నుంచి ఎన్నిసార్లు వెళ్ళాడు? నెలకు 3 రోజులు ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు వస్తున్నావు నువ్వు? నెలకు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే నువ్వు 3 రోజులు ఎన్ని రోజులు వస్తున్నావు? విధేయత ఏది? లోబడ్డమేది? తగ్గింపేది నీకు? దేవునికి మహిమ కలుగునుగా. మేఘమా మేఘమా మేఘమా, ఇశ్రాయేలు నడిపించిన మేఘమా. మేఘమా మేఘమా మేఘమా. పాడాలి. ఇశ్రాయేలు నడిపించిన మేఘమా. ఏమొస్తుందంట సముద్రం నుంచి? అరచెయ్యంత మేఘము పైకి వస్తుందంట. ఆ వార్తను ఏలియాకు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని మార్లు వెళ్ళాడు తిరిగి? ఎన్నిసార్లు తిరిగాడు? 7 అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఇశ్రాయేలీయులు యెరికో చుట్టూ మౌనముగా 7 మార్లు తిరిగి 7వ మారు జయధ్వనులతో దేవునికి స్తోత్రం. యెరికో గోడలదంతా అదే కూలిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎలీసా దగ్గరికి వచ్చేటప్పుడు యోర్దాను నదిలో ఎన్నిసార్లు?
7 మారులు నువ్వు మునిగితేనే స్వస్థత. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క చివరి యాత్ర, ఈ భూలోక యాత్రను ముగించుతున్నప్పుడు సిలువలో 7 మాటలు పలికి అనేకులను ఆదరించినటువంటి మాట్లాది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, 4వదిగా ఈ యొక్క మేఘం ఎంత ఉందంట చూసారు? ఎక్కడైనా చూసారు? ఇది ఎక్కడి నుంచి లేస్తుందంట? అది సముద్రంలో నుంచి ఈ అరచెయ్యంత మేఘం పైకి లెగిసేటప్పుడు అంట. పిల్లలు చదువుతారమ్మా మాట 44 వచనము. 7వ మారు అతను చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం పైకి ఎక్కుచున్నదని ఆయనను. జాగ్రత్తగానండి. అప్పుడు ఏలియా 46వ వచనం చదవండి. యెహోవా హస్తం. 45 చదవండి. అంతలో ఆకాశము, ఈ చిన్న అరచేయంత మేఘం ఏమైందంట? ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. ఎక్కడి నుంచో ఈ అరచెయ్యంత మేఘము. ఎంత వర్షం కురిచిందంట? మోపైన వర్షం కురిచినట్లుగా, మోపైన వర్షం దేశంలో కురిచినట్లుగా చేసినటువంటి మేఘం ఇది. దేశంలో మోపైన వర్షం కురవాలంటే దేవుడు ఏదో పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు అదంతా కూడా కాదు. కానీ ఆయన దేన్ని వాడుకున్నాడు తెలుసా? చెప్పాలి. అరచెయ్యంత మేఘాన్ని దేశములో మోపైన వర్షమును కురిపించడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ ప్రాంతంలో నేను చాలా బలహీనమైనటువంటి వ్యక్తినండి, నా కుటుంబంలో చాలా దిగజారినటువంటి స్థితి అండి నాది. దావీదు యొక్క గృహానికి సమూయేలు ప్రవక్త వెళ్ళేటప్పుడు ఆజాను బాబులు లాంటి వారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. దావీదు యొక్క అన్నలందరూ కూడా చాలా మిలిటరీలో ఉన్నటువంటి వారు, ఎత్తుగా ఉన్నటువంటి వారు. కానీ దేవుడు అంటున్నారు, బాబు మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. ఇంకెవరున్నారంటే దావీదు ఉన్నాడు, కడసాడు వాడు, చిన్నవాడు ఉన్నాడు, తీసుకొని రండి పొలంలో ఉన్నటువంటి వారిని అన్నాడు. దేవుడు చూపిస్తాడు ఈయనని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిన్న వాటి ద్వారా పెద్ద కార్యాలు చేసుకున్న దేవుడు నీ దేవుడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. చెప్పండి. చిన్నవారి ద్వారా, చిన్న వాటి ద్వారా, గాడిద ఎముకతోటి, దవడ ఎముకతోటి 1000 మందిని మట్టు పెట్టినటువంటి సంసోన్కి ఏమి కావాల్సి వచ్చింది? 1000 మందిని మట్టు పెట్టాలంటే చిన్న గాడిద ఎముక. 5000 మందికి ఆహారం పంచి పెట్టాలంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చాలా అద్భుతం దేవుడు చేయటానికి. నీ వ్యాపారం పెట్టడానికి లక్షలు కాదు, దేవుడు పెట్టుబడి నీ దగ్గర ఉన్న దాంతో పెట్టుబడి పెట్టు, దానిని అంచెలంచెలుగా దేవుడు విస్తరింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మేఘం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి నడిపించినటువంటి మేఘం. పగలు ఎండ దెబ్బ తగలకుండా నడిపించినటువంటి మేఘం. దేవుడు ఆ యొక్క సముద్రం నుంచి ఎంత వచ్చిందంటమ్మా మేఘం? అరచేయి ఎంత మేఘం పైకి వస్తే దేశంలో ఏం జరిగింది? మోపైన వర్షం. నువ్వు ఒక్కడ నిలబడితే చాలు దేవుడు. నువ్వు ఒక్కడు ప్రభు కోసం బలముగా నిలబడితే తన మోపైన ఆత్మీయ క్రియలను, కార్యాలను
దేవుడి భూమి మీద జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక 4-5 ఈ మేఘం చేసినటువంటి పనుల కోసం చెప్పి ముగిస్తాను నేను. 1 నిర్గమకాండము 40 అధ్యాయము 36 వచనము. త్వరగా. మేఘము మందిరము మీద నుంచి పైకి వచ్చినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మేఘము నడిచేటప్పుడే వీరు కూడా నడవాలి. మేఘము ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తుంది. ఆ మేఘము మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. ఆ మేఘము యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది. ఆ మేఘము కింద నడిపించబడినటువంటి వారందరూ కూడా రేపు నిత్యరాజ్యంలో ఉంటారు. ఆ మేఘములో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితముగా ఉంటారు. నా గొర్రెలను ఎవడును నా చేతుల నుంచి అపహరింపలేడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హస్తమే ఒక మేఘములాగా నేటి సంఘాన్ని నడిపించేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా ఈ మేఘము ఏం చేసిందో తెలుసా? ఈ మేఘం ఎలా లేచిందండి? అరిచెయ్యంత మేఘము సముద్రం నుంచి లేచి మోపైన వర్షము. ఏ వర్షము? నదులు, బావులు, పొలాలు, గట్టులు అన్ని నిండిపోతుంది. అన్ని నిండిపోతున్నటువంటి వర్షం ఇది. మోపైన వర్షం. దేవుని యొక్క దీవెన అలాగే ఉంటుంది నీ పట్ల. దేవుని యొక్క ఆత్మ సంపూర్ణమైన కుమ్మరింపు కూడా ఈ రీతిగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా ఈ యొక్క మేఘం చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? శత్రువులకు చీకటిని కలిగించిన మేఘం. ఒకటేమో తన ప్రజలను నడిపిస్తున్నటువంటి మేఘము. ఈ మేఘము కింద ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనము. అది ఐగుప్తీయుల యొక్క సేనకు, ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక ఏమి కలిగించిందంటండి? శత్రువులకు చీకటిని కలిగించినటువంటి మేఘం ఇది. గాఢాంధకారంలో అయిపోయారు శత్రువులందరూ కూడా. ఒకరు గుర్తుపట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. దేవుడు తన వారి కోసము, తన ప్రజల కోసము ఏం చేస్తాడు తెలుసా? శత్రువులను కూడా ఏం చేస్తాడు? చీకటిని కమ్మేసేస్తాడు. వారికి వీరికి మధ్య చీకటి కమ్మేసింది. వారి దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రాలేకపోయారు వారు. మూడోది, ఈ యొక్క మేఘం చేసే పని ఏంటో తెలుసా? చూడండి, నిర్గమకాండము 40:34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ఈ మేఘము ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని తేజస్సు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేఘము ఏ మందిరం మీద ఉంటుందో ఆ మందిరములో దేవుని తేజస్సు ఉంటుంది. ఈ మందిరం ఈ యొక్క మేఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ప్రజలు మహిమ కలిగినటువంటి ఆరాధనలు అక్కడ జరుగుతుంది. మహిమ కలిగిన పరిచర్య అక్కడ జరుగుతుంది. దేవుని మహిమ కలిగినటువంటి కార్యాలు అక్కడ జరుగుతుంది. నాలుగోది, ఈ మేఘం చేసే పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవుతున్న సమయంలో 40 దినాలు ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై ఆయన అనేకులకు 40 దినాలు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్న దినాల్లో 40వ దినాన
ఆయన ఆరోహణమై వెళ్తునేటప్పుడు అపోస్తుల కార్యములు 1:9 ఒక మేఘం వచ్చిందంటారు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం వచ్చి యేసుక్రీస్తుని పరలోక రాజ్యాన్ని కొనిపోయినట్లుగా చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. ఒక మేఘం వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని కొనిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించి నడిపించినటువంటి మేఘం యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ మేఘము కిందే మన పితరులు బాప్తిసం పొందారని పౌలు అంటాడు. ఆ మేఘము నుండే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. రూపాంతరపు యొక్క అనుభవంలో మత్తయి సువార్త 17:5 మేఘము వారిని కమ్ముకొనెను. చదువుతారా? 17:5 ప్రకాశమానమైనటువంటి ఆ మేఘం ఎలాగుందంటమ్మా? అమ్మో, ప్రకాశిస్తుంది. ఎక్కడ చూసాము ఈ మేఘం? ప్రకాశిస్తున్నటువంటి మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన మాట వినడని ఆ మేఘములో నుండి దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అరచెయ్యి అంత మేఘము దేశంలో మోపైన వర్షం, విస్తారమైన వర్షము, కుంభవర్షము, ప్రచండ వర్షము, ఈ 3 సంవత్సరాలకు వచ్చినటువంటి కరువు అంతా తొలగిపోయినంత విస్తారమైన వర్షము ఆ దేశంలో కురిసింది. ఈ రోజున నీ ఇంటి పరిస్థితి కూడా ఆ 3 సంవత్సరాల వర్షం లేనట్టుగానే ఉందేమో. నీరుంటే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, చెట్లు పచ్చగా ఉంటుంది. దేవుని ఆత్మ వర్షం ఉంటేనే సంఘంలో ఉన్నటువంటి వారు కూడా పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కరువుకు కారణం ఏంటన్నాం మనం వాక్యంలోని? వర్షము కురవకుండా కారణం ఏంటి? ఆరాధన క్రమాన్ని దేశములోనికి చొరబడేటప్పుడు దేవుడు ఏలియాను పంపించాడు, వర్షము కురవదని ప్రకటించాడు. కాబట్టి మరలా పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీదకి జరగాలంటే ప్రార్థించే సంఘాలు కావాలి, పట్టుదల కలిగి ప్రార్థించినటువంటి వ్యక్తులు ఉండాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. తలలంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.